ఎస్తేరు గ్రంథ వివరణ. కొంచెం సౌండ్ పెట్టినాను. 10 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఇప్పటికీ 1, 2, 3, 4 ఇది 4వ వారానికి వచ్చాం. చక్కటి విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. చాలా లోతైన వివరణ ఎస్తేరు గ్రంథంలో మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఏంట్రా ఎస్తేరు గ్రంథం అనగానే మీకు ఖచ్చితంగా గుర్తుండిపోయే సన్నివేశాలు కొన్ని ఉండాలి. ఇప్పటివరకు ఎస్తేరు గ్రంథం అంటే ప్రపంచమంతటికి తెలిసింది ఎస్తేరు అన్న పేరు ఒకటే, కానీ కొత్త కొత్త క్యారెక్టర్స్ అందులో కనబడుతున్నారు మనకి. ఏ రాజు కనబడ్డాడు ఎస్తేరు గ్రంథం చూడగానే మనకి కనబడ్డ మొట్టమొదటి రాజు పేరేం పేరు? అహష్వరోషు. ఏం పేరు ఆయన పేరు? అహష్వరోషు. ఆయన ఒక దాంపత్య జీవితం కనబడింది మనకి. ఆయన తన తండ్రి చనిపోయిన బాధలో రాజ్యాన్ని నడిపిస్తున్న వైఖరిని మనం చూసినప్పుడు వాళ్ళందరికీ తన బలాన్ని తన ఖ్యాతిని చాటడానికి ఒక విందు ఏర్పాటు చేశాడు. ఎవరు? రాజుగారు. ఏ విందది? ఏ విందది? మహావిందు అని మాట్లాడుకున్న ప్రారంభ రోజుల్లో. మీకు గుర్తుందో లేదో? తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత మహావిందు. ఆ విందుని ఏర్పాటు చేసిన రాజుగారు కొంచెం తగ్గించు. ఆ విందుని ఏర్పాటు చేసిన రాజుగారు ఎందుకు ఆ విందుని ఏర్పాటు చేశారంటే దాని వెనక ఒక ముఖ్య కారణం చూసాం. ఏంటంటే తన వాళ్ళందరినీ తన గ్రిప్లో పెట్టుకోవాలి అని ఒక ప్రయత్నం. ఎవరిది? రాజుగారిది. అయితే విందంతా బాగానే జరుగుతుంది. ఈలోపు ఏమైందంటే తన భార్య అందాన్ని చూపించాలని చెప్పి కబురు పెట్టించాడు. ఎవరికి? భార్యకి. ఆవిడెవరు? రాణి. ఏం పేరు ఆవిడ పేరు? వస్తీ. ఏం పేరండి? వస్తీ. కబురు పెడితే భర్త పిలిస్తే భార్య రావాలి, కానీ భర్త ఉన్న వాతావరణం మంచి వాతావరణం కాదు. ఎలాంటి వాతావరణం ఉన్నాడు? చుట్టూ ఎవరు? తాగుబోతులు. ఈయన ఎలాగున్నాడు? తాగున్నాడు. మొత్తానికి కారణం ఏంటో తెలియదు. నేను రాను అని చెప్పింది ఆవిడ. ఎవరు? భార్య. అలా చెప్పడంతో ఎంతకు కోపం రావాలో అంతకు మించిన కోపం వచ్చింది రాజుగారికి. అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు ఆ కోపం వచ్చిన తర్వాత ఏమైంది అనే పరిస్థితులు మనం చూడాలి ఇప్పుడు. అయితే చూసే ముందు ఒక మాట చెప్తాను. రాణిగారు అన్న మాటకి రాజుగారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది తెలుసా? న్యాయానికి ఇద్దరిలో అలాంటి సిచ్యువేషన్లో పెళ్ళడం తప్పు ఎవరిది? చెప్పండి మీరు. అందరూ తాగున్న మగోళ్ళ మధ్య భార్యని పెళ్ళడం తప్పు ఎవరిది? రాజుదే. తప్పు రాజుదే అయినప్పుడు ఖచ్చితంగా రాణి రాను అన్నప్పుడు అర్థం చేసుకునే కోణం రాజుకుండాలి. కానీ రాజుకి ఏమొచ్చింది? చెప్పండి మీరు. ఏమొచ్చింది అంటే నేనేమంటానంటే ఎందుకు కోపం వచ్చిందనంటే బహుశా ఆ కారణం ఏంటో ఆయన గ్రహించలేకపోయాడు. ఎవరు? రాజు. నేను తాగున్నాను అందుకే నా భార్య రాలేదు అనే కోణం లేదు ఆడికి. ఆయన ఏం ఆలోచించాడు? సైలెంట్లో పెట్టినాను. ఏం ఆలోచించాడు? నేను పిలిస్తే ఆవిడేం చేయలేదు, రాలేదు, అంతే. అంతేగాని నేనున్న సిచ్యువేషన్ బట్టి నా భార్య రాలేదు అనే కోణం ఆలోచించలేకపోయాడు. నేను కూడా ఏమన్నానంటే ఈవిడ కూడా కనీసం ఆయన తాగున్నారు ఇప్పుడు నేను రాను అని చెప్పుంటే సరిపోయేదేమో. ఈవిడేమని చెప్పింది? రాను అంతే. కారణం ఏంటో చెప్పలేదు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. మనం ఎవరికైనా నో చెప్పేటప్పుడు నో చెప్తే సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా నో చెప్పామంటే రీజన్ చెప్పాలి. అమ్మడికి అర్థం లేదా? ఇప్పుడు నేను ఎవరైనా రమ్మన్నారండి, నన్ను శేషారావు గారు వచ్చి అయ్యగారు బయటికి వెళ్దాం రండి అన్నారు. రాను అన్నాను నేను. ఏమనుకుంటాడు ఆయన? నా మీద ఏ కోపం ఉంటే రానన్నాడు అన్నా కదా. న్యాయం నేనెందుకు రాలేదు? నాకు ఆరోగ్యం బాగోక. నేనెందుకు రాలేదు? నా దగ్గర డబ్బులు లేక. నేనెందుకు రాలేదు? మనసు బాగోక. ఇప్పుడు ఖచ్చితంగా రాలేదు అన్న మాట ఆయనకి సరిగ్గా అర్థం కావాలంటే రాను అని చెప్పి వదిలేయకూడదు. నేనేం చెప్పాలి? కారణం చెప్పాలి. ఆ పని ఆవిడ చేయలేదు. ఎవరు? రాణి గారు. కోపం వచ్చిందంతే. కోపం వచ్చడం వల్ల ఏమైందంటే విపరీతమైన కోపం వచ్చేసింది. ఎవరికి? రాజుగారికి. ఇప్పుడు కోపం వచ్చిన రాజుగారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం చూడాలి. చూద్దాం. అందరూ తీయండి ఎస్తేరు గ్రంథం. ఎక్కడి వరకు మనం మాట్లాడుకున్నాం? 1వ అధ్యాయము 12వ వచనం వరకు మాట్లాడుకున్నాం. అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు 3వ భాగం కింద, 3వ భాగమే కదా,
1, 9 వరకు ఒక భాగం, 10, 11, 12 ఒక భాగం. ఇది 3వ భాగం. 3వ భాగం కింద 13వ వచనం నుండి, మొదటి అధ్యాయం 13వ వచనం నుండి మొదటి అధ్యాయము 22వ వచనం వరకు రాసేసుకుందాం. అంటే అధ్యాయం అంతా. ఓకే, 13వ వచనం నుంచి 22వ వచనం వరకు. టైటిల్ కనుమరుగైన రాణి అని రాయండి. ఎవరు? కనుమరుగైన రాణి. ఎవరా రాణి? వస్తీ. ఎవరు? వస్తీ. మనసులో పెట్టుకోవాలి మీరు. కనుమరుగైన రాణి. ఎందుకు వెళ్ళిపోయింది? రాణి దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? రాణి పోస్టులోంచి ఆవిడి. ఎవరు పిలిస్తే పలకలేదు? రాజుగారు పిలిస్తే పలకలేదు. పిలిస్తే పలకపోతే వెళ్ళిపోయిందంటే అలా వెళ్ళిపోవడానికి కారణం పెట్టి రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? వెరీ గుడ్. చదువుతాం, అందరూ తీయండి. 13వ వచనం నుంచి ఒకసారి 12 నుంచి కంటిన్యూ చేద్దాం. 12 నుంచి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఆజ్ఞ ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోపోగా రాజు మిగుల కోపగించెను. ఎవరి మీద? అంటే రమ్మంటే రాలేదని రాజుగారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి. ఎవరిని పిలిచాడంట? చెప్పండి. కాలజ్ఞానులు అంటే ఎవరు? రాజుగారి దగ్గర కొంతమంది జ్ఞానులు ఉంటుంటారు. మీరు వెరీ గుడ్. మంత్రులు, మన భాషలో చెప్పాలంటే పెద్దలు. ఇప్పుడు రాణిగారు రాలేదు, వెంటనే కబురు ఎవరికి వెళ్తున్నాడు? ఈయన పెద్దలకి పిలిచి ఏమన్నాడంట? రాణి అయిన వస్తీ రాజైన అహశ్వరోషను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞను ప్రకారము చెయ్యకపోయినందుకు ఆమెకు విధిని బట్టి చెయ్యవలసినది ఏమి అని అడిగాడు. ఎవరో చెప్పండి. వెరీ గుడ్. ఈయన పిలిచాడు, ఆవిడేం చేయలేదు, రాలేదు. ఇప్పుడు గొడవ పట్టుకెళ్ళి రాజుగారు ఎక్కడ పెట్టాడు? పెద్దల మధ్య పెట్టాడు. వినండి అమ్మా, ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు పిలిస్తే పలకని గొడవ ఎక్కడికి వెళ్ళిపోయింది? చూడండి ఎంత పెద్ద గొడవ అవుతుందో మెల్లగా. వాడికి అర్థం లేదా? అందుకని ఏమంటానంటే సింపుల్గా మనం ఏ ఆలోచనలో ఉండి రాను అని చెప్పే కంటే కారణాలు చెప్తే కొంచెం అనుకూలంగా ఉంటుంటాయి అంటున్నాను నేను. నా వాడికి అర్థం లేదా? చాలామంది ఇళ్ళలో ఇయ్యే గొడవ. భర్త రా అమ్మ బయటికి వెళ్దాం అంటాడు. ఆవిడకి ఏదో మనసు బాగోదు, ఆరోగ్యం బాగోదు, లేకపోతే ఏదో సమస్య, ఏదో పని, ఇవేమీ చెప్పకుండా అంటది ఆవిడ నేను రాను. ఆయన ఏమర్థం చేసుకుంటాడు? నాతో ఉండడం ఆవిడకి ఏమవుతలేదు, ఇష్టం లేదు, అందుకే ఏం చేయట్లేదు, రావట్లేదు అనుకుంటాడు. కానీ కారణం వేరు. అది తెలియాలంటే ఆవిడ ఏం చెప్పాలి? నేను ఇందుకు కారణం చేత నీతో రావట్లేదని చెప్పాలి. కానీ ఈరోజు చాలామంది అలా చెప్పకే లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారండి. నా మాటకి అర్థం లేదా? సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేసింది? రాను అంది. ఆయన కోపం వచ్చింది. వెంటనే రాజుగారు ఆ జ్ఞానులందరినీ పిలిపించండి రా అన్నాడు. పిలిచారు, వచ్చారు. రాగానే ఏమైందంటే వాళ్ళ దగ్గర సమస్య పెట్టాడు. రాని నేను రమ్మంటే రాలేదు. సో రాజా విధిని బట్టి ఆవిడకి ఏం చెయ్యాలి అని అడిగాడు. ఎవరు? రాజుగారు. అంటే ఈయన సమస్యను తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టాడు? చెప్పండి. ఎవరి దగ్గర పెట్టాడు? పెద్దల దగ్గర పెట్టాడు. ఎందుకు పెద్దల దగ్గర పెట్టాడంటే సాధారణంగా రాజులు ఏ నిర్ణయమైనా పెద్దలను అడిగే తీసుకుంటారు. మంత్రుల్ని మన భాషలో ఎవరిని అడిగి వ్యక్తిగతంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోరు. ఎవరు? రాజులు. సో అలా అడిగి తీసుకునే ప్రయత్నంలోనే ఈయన ఈ సమస్య పట్టుకెళ్ళి పెద్దల దగ్గర పెట్టాడు. వెరీ గుడ్. ఇప్పుడు పెద్దలన్న వాళ్ళు భార్యాభర్తలు గొడవ కదా ఇద్దరిదే. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చెయ్యాలా, విడగొట్టే ప్రయత్నం చెయ్యాలా? అంతేనా కాదా? మన ఊర్లో ఎవరికైనా ఎప్పుడైనా భార్యాభర్తలు గొడవలు వచ్చాయా? వస్తుంటాయి కదా. అంటే బొల్లెద్దుపాలలో భార్యాభర్తలు కొట్టుకోరు, కానీ మీకు వేరే ఊర్లో ఉంటే గొడవలు ఉంటుంటాయి. పెద్దల మధ్యకి వెళ్తాం. ఈడేమని ఉద్దేశించి వెళ్తాడు? పెద్దలు ఏదో వత్తాదులు ఓడబడుతారు, న్యాయం చేస్తారు, కలిపేస్తారు అనుకుంటాం మనం. కనిచేతుడు చెప్పంటారా? పెద్దోళ్ళు చెప్పిన నిర్ణయం కూడా సరిగ్గా లేకపోతే ఆ సంసారాలు పాడైపోతాయి.
నా వాడివి కదా లేదా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రాజుగారి కుటుంబమే. పెద్దల దగ్గర తీసుకెళ్ళి పెడితే వాళ్ళు ఏం చేస్తారంట? 15వ వచనం, 14వ వచనం, 15వ వచనం. అతని సన్నిధిని ఉండిన రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసికుల యొక్కయు మాదీల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన, చూడండి ఆ పేర్లు, కర్షేన, షేతారు, అద్మాత, తర్షీచు, మెరేను, మెర్సేన, మెమూకాను. ఏం పేరు? ఆయన ఆఖరి పేరు బాగా అండర్లైన్ చేయండి. ఏం పేరు ఆ పేరు? మెమూకాను అనువారు. మొత్తం ఎంతమంది వీళ్ళు? 7. ఇప్పుడు ఈ భార్యాభర్తలు కూడా తీసుకెళ్ళి ఈ పెద్దల దగ్గర పెట్టారు. పెట్టి రాజు పిలిస్తే రాణిగారు ఏం చేయలేదు, రాలేదు. మీరు న్యాయం చెప్పండి అబ్బాయి అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని? 16వ వచనం బాగా చూడాలి మీరు, అమ్మా బాగా చూడాలి. మెమూకాను రాజు ఎదుటను ప్రజల ఎదుటను ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. పెద్దల్లో ఒక ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు గొడవ కోసం. ఏమని? రాజా, రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహశ్వరోషు యొక్క సకల సంస్థానముల్లో ఉండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలయ్యింది. మీకేం అర్థమైందో లేదో? ఆవిడెవరు పిలిస్తే పలకలేదు? చెప్పండి, ఎవరు పిలిస్తే పలకలేదు? రాజుగారు పిలిస్తేనే పలకలేదు. గొడవ ఎవరికి మధ్య? రాజుగారికి రాణిగారికి, అంతే. పెద్దల మధ్య పెట్టేటప్పటికి అందులో ఒకడొచ్చి అన్నాడు, మీరు పిలిస్తే పలకలేదంటే మీకు ఎన్ని దేశాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లెక్క చేయనట్టే అన్నాడు. అంటే మీకు అర్థమైంది లేదా? గొడవ పావలానే. సార్ ఎంత చేశాడు? 100 రూపాయలు. నా మాట మీకు అర్థమైంది లేదా? గొడవ పావలానే. ఈ పెద్దలు ఏం చేశారు? 100 రూపాయలు. అమ్మ మీరు బాగానండి, అందుకే గుర్తుంచుకోండి, పెద్ద మనుషులు కదా అని మనం పెట్టేశామనుకోండి, వాళ్ళు ఏం చెప్తే అది చెల్లిపోద్ది అనుకొని మనం మన ఆలోచనలు మర్చిపోవడం అనేది తప్పు. దేవుడు నీకు నాకు ఒక ఇంగిత జ్ఞానం అనేది ఇచ్చాడా లేదా? మంచి చెడు నువ్వు నేను ఆలోచించగలం. ఆలోచించలేమా? చెప్పండి, ఆలోచించలేమా? ఆలోచించగలం. కానీ ఎవడో చెప్పింది శాసనం అనుకొని సొంత ఆలోచనలు సైతం పక్కన పెడేసి కుటుంబాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ రోజుల్లో. నా మాటకి అర్థం లేదా? ఒకవేళ ఎవడైనా చెప్పాడు అనుకో, తప్పులేదు, పెద్దలను అడగడం తప్పులేదు. కానీ పెద్దలు చెప్పింది కూడా సరైందో కాదు నువ్వు ఆలోచించాలి. అదేటో దౌర్భాగ్యం, రాజుకు ఆలోచన లేదు. లేకపోయేటప్పటికి మధ్యలో దూరిని పెద్దలు ఈ చిన్న గొడవను కాస్త ఎంత పెద్దగా చేస్తున్నారు చూడండి. నువ్వు పిలిస్తే పలకలేదంటే 127 దేశాలు కదా నీకున్నాయి. ఆ 127 దేశాలను ఆవిడ ఏం చేయనట్టు? లెక్క చేయనట్టే. గొడవ పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టేశారు? రాజుగారి గొడవ కాస్త తీసుకెళ్ళి 127 దేశాలకు పెట్టారు. అక్కడ వదిలేస్తారా? ఇంకేమన్నారు చూడండి. ఏలయనగా రాజైన అహశ్వరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదనే సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దానిని విని, ఏం విని? రాణి గారు రాజుగారు మాట లెక్క చేయలేదని విని ఏంటండి? ముఖము ఎదుటనే తమ పురుషులను, అవ్వ రాజుగారి పిల్లమే రాజుగారిని లెక్క చేయలేదంటే 127 దేశాల్లో ఎవడ పిల్లం ఎవడిని ఏం చేయదు? చూడండి, లింక్ ఎంత పెద్ద లింక్ అయిపోతుంది. ఇప్పుడు మొన్న చూస్తే గొడవ చిన్నదే. ఏంటి? రాజుగారు పిలిచారు, ఈవిడేం చేయలేదు, పలకలే. గొడవ చాలా సింపుల్గా తేల్చొచ్చు. రాజా నువ్వు తాగున్నావు కదా, ఆ టైంలో రాణిగారి పిల్లలు తప్పు కదా, దయచేసి అర్థం చేసుకొని సంసారాన్ని కొనసాగించు అంటే గొడవ అయిపోయింది. ఈ మధ్యలో పెద్దలు ఏం చేస్తున్నారు చూడండి, నువ్వు పిలిస్తే పలకలేదంటే 127 దేశాలని లెక్క చేయనట్టే. పక్కన పెడితే నీ మాట రాణి అనలేదని తెలిస్తే 127 దేశాల్లో ఏ ఆడదే తన భర్త మాట విందో. అంటే ఇప్పుడు మొత్తం సమస్య దేశాలన్నిటికీ లింక్ పెట్టేశారనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెద్ద కనబడుతుంది మనకు గొడవ, అంతేనే కదా? వెరీ గుడ్. లెక్క చేయరు కాబట్టి 18వ వచనం, మరియు పారసికుల యొక్కయు
మాదీల యొక్కయు నా యొక్క పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులతో అందరితో నిన్ను పిలిస్తే పలకనట్టే ఇప్పుడున్న రాజులందరూ పిలిచిన వాళ్ళ భార్యలు ఏం చేయరు, పలకరు. కారణం ఎవరు? రాణిగారు. ఇంతకు ఆవిడన్న బూతుమాట ఏంటి చెప్పాలి? ఆవిడన్న బూతుమాట ఏంటి? రాను. ఆ చిన్న మాట ఎట్టుకెళ్ళి ఎంత లింక్ చేస్తున్నారు చూడండి. అందుకో మంచి మాట చెప్తాను మీకు. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో స్పేస్ ఏర్పడద్దో నువ్వు వద్దన్న మధ్యలో బోళ్ళంతమంది దూరతారు. నా మాట మీకు అర్థమైంది లేదా? అలా దూరాక నీ జీవితం నీకు తెలియకుండానే దారుణంగా చెదిరిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోద్ది. అందుకని ఏమంటే చెప్పనా, తలకిందులైపోయే గొడవ వచ్చినా మధ్యలో ఖాళీ ఇవ్వకూడదు. ఎవరు? భార్య భర్త. మా అమ్మే కదా రాని అనకూడదు, మా నాన్నే కదా రాని, అత్తగారే కదా రాని అనకూడదు. ఎన్నైనా మీ ఇద్దరు పడి తేల్చుకోవాలంతే, కలిసి ఉందాం అనుకుంటే. ఇక బయటికి ఎప్పుడు రావాలి తెలుసా? విడిపోదాం అన్న నిర్ణయం వచ్చినప్పుడు రావాలి బయటికి. అర్థమైందా లేదా? చాలామంది ఈరోజు చిన్న చిత్తకాటికి బయటెట్టుకోవడంతో మధ్యలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, ఈ మెమూకాన్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది దూరేసి ఆ సంసార జీవితాల్ని పాడు చేస్తున్న దాఖలు ఉందా లేదా చెప్పండి మీరు. చెప్పండి, ఉందా లేదా? ఎవడ బెనిఫిట్ ఆడిది పెద్దరికం అంటే. నిజమే కదా? ఈరోజు పెద్దరికాలు ఎలా ఉన్నాయండి? నువ్వు ఎక్కువ డబ్బులు ఎత్తే నీ చెప్పు, నువ్వు ఎక్కువ డబ్బులు ఎత్తే నీ చెప్పు. ఆలోచన చేయండి. కానీ డబ్బులకి లొంగిపోయి నీ పెద్దరికాల వల్ల జీవితాలు పోతున్నాయి. ఆ విషయం ఎవరికి అర్థం కావట్లేదు తెలుసా? ఆ మూర్ఖులు ఇద్దరికి అర్థం కావట్లేదు, భార్యకి భర్తకి. నా మాటకి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా నా మాటలు మీకు లేదా? చూడండి, చిన్న గొడవ ఆడు ఎంత పెద్దగా చిత్రీకరిస్తున్నాడో. ఇది 127 దేశాలు గొడవ అంటున్నాడు. ఇటు భర్త పెరిగితే భార్య పలకపోవడం, ఈవిడు పలకలేదని తెలిస్తే ఏ భార్య ఏ భర్తని లెక్క చేయదు అన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు భయం రాజుగారికే కాదు, ఎంతమందికి పట్టుకుంది? 127 దేశాలకు పట్టుకుంది ఈ గొడవ. నా వాటికి అర్థం లేదా? పట్టుకున్నప్పటికి ఏమన్నాడు చూడండి, 18వ వచనం. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును, రాజునకు సమ్మతి ఆయన. ఒకవేళ సమస్య దారుణం అయిపోద్ది కాబట్టి మీకు గనక నచ్చితే ఏంటి చెప్పాల్సి అని చెప్పేసి అనాల్సి అని అనేసి, మీకు నచ్చితే రాజైన అహస్వరోజు సన్నిధిని ఇకను రాణి అయిన వస్తీ రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టాలి. ఎవరు రాకూడదు? ఇంకా ఎవరు రాకూడదు దగ్గరికి? రాణి గారు రాకూడదు. ఏం చేయనందుకు చెప్పండి, ఏం చేయనందుకు? పిలిస్తే రానందుకు. న్యాయానికి గొడవ చిన్నదే, మధ్యలో ఉన్న మధ్యవర్తులు ఏం చేస్తారు? పెద్దగా చేస్తారు. ఇప్పుడు ఎంత పెద్దగా చేస్తే మనకే భయం వేసింది. నిజమే కదా? ఇప్పుడు ఫర్ సపోజ్ అనుకోండి, నేనే ఉన్నాను, నా భార్య నన్ను ఏదో అందనుకోండి, మిమ్మల్ని ఎవరన్నా పిలిచాను నేను, పాస్టర్ అమ్మ గారు ఎలా అన్నారు అనుకోండి. పాస్టర్ అమ్మ గారే అంటే సంఘంలో ఉన్న ఆడవాళ్ళందరూ భర్తలను ఎలాగా అంటారు అన్నారు అనుకోండి. అర్జెంటుగా మీరు ఆ పాస్టర్ అమ్మ గారిని ఏం చేయండి? ఇంకా మరి ఆ భయం పుడదు కదా. ఇప్పుడు నా పాస్టర్ అమ్మ వల్ల సంఘం అంతా పాడైపోతుంది అన్న భయం రాదా? చెప్పండి. ఇప్పుడు అది ఆ భయం వచ్చేసింది దీనికి. ఎవరికే? రాజుగారికి. అంత భయం కలిగించేసి అంటున్నాడు, మీకు నచ్చితే ఏమైతే ఇట చెప్పాల్సింది అంతా చెప్పేశాడు, మళ్ళీ మీకు నచ్చితే ఏంటి? ఇది చాలామంది టాక్టిక్స్గా వాడుతుంటారు చూడండి. ఎడగొట్టాల్సిందంతా ఎడగొట్టేస్తారు. నీకు నచ్చితే దూరంగా ఉండరా, లేకపోతే నీ ఇష్టం. నువ్వు ఎట్టాల్సిందంత ఎట్టేసావు కదా పొలం మధ్యలో, అవునా కదా? అందుకే నేను ఏమంటానంటే మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన బంధాల్లో కూడా మెమూకానులాటోళ్ళు ఉంటారు. జర జాగ్రత్త. అదేందా లేదా? ఆడు మధ్యలో ఉండి ఏం లేని దానికి 10 రూపాయలు చేసి అడావుడు చేసి విడగొట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు, దూరం చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు, బంధాలు దూరపరిచే పరిస్థితులు తీసుకొస్తుంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన జ్ఞానంతో మనం ఆలోచించి ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి మనం. అర్థమైందా లేదు నా మాట మీకు? అంతేగాని అదిగో పలానా పెద్ద ఆయనే అన్నాడు కాబట్టి ఇంక నేను సంసారం చేయకూడదు,
ఇంకా నేను కలిసి ఉండకూడదు, విడిపోవాలి, అదే ఖచ్చితం అనుకుంటే నేతులారా నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటున్నావు. మీకు విషయం చెప్పనా, ఇప్పుడు ఆవేశపడిపోతాడు ఈయన. అందరూ రెచ్చగొట్టేస్తారు కదా, అందరూ రెచ్చగొట్టారని భార్యను వదిలేస్తాడు. వదిలేసి రేపు బాధపడతాడు మరలా. ఏమని తెలుసా, అయ్యయ్యో అనవసరంగా నా భార్యను వదిలేశానే అని. అప్పుడు బాధపడిన ఉపయోగం ఏమీ లేదు. నా మాట మీకు అర్థం లేదా? సో ఇప్పుడు ఈయనున్న సిచ్యువేషన్లోనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు బాగా ఆలోచన చేయండి. ఈ పాఠం అహశ్వరోష్కే కాదు, ఇక్కడ ఉన్న మనందరికీ కూడా. నా మాట అర్థమవుతుందా లేదండి? సరే, వెరీ గుడ్. ఇప్పుడు ఏమన్నారంట, రాజునకు సమ్మతి అయిన వస్తీ రాజైన అహశ్వరోజు సన్నిధికి ఎక్కడూ రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలనని, అది తప్పకుండా పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చెప్పున నియమింపవలెను, మరియు వస్తీ కంటే యోగ్యురాలుని రాణిగా తాము చేయవలెను. మీరేం బెంగపడకండి, మీరు ఇంకొక ఆవిడని చేసుకుందరు. కానీ నచ్చేసింది ఇప్పుడు ఎవరికి? అమ్మ ఈ తలపోడు పోద్రా బాబు, ఇంకొక ఆవిడ మంచి ఆవిడ వస్తుంది అనుకుంటాం కదా. అందరికి వందనాలండి. మీకు మంచి సామెత చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఏ రాయి అయినా ఒకటే. అందరికి వందనాలు. కాదా? మాట్లాడేటి కొత్తలో బాగుంటుంది అంతే కాదా? మాట్లాడేటి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు సొలొమోన్ అని. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 1000 మందిని చేసుకున్నాడు మహానుభావుడు. ఎంతమందిని? 1000 మందిని. అలాగే మార్చాడు. ఈ అమ్మతో సంతోషంగా లేను, ఈ అమ్మతో సంతోషంగా లేను, ఈ అమ్మతో సంతోషంగా లేను అని మార్చి ఆఖరిని అంటాడు, ఒరే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా అన్నాడు. అంటే 1000 మందిలో ఒక ఆవిడ మంచిది లేదా? ఆయన ఎక్స్పీరియన్స్ అది, అర్థం లేదా? కానీ గుర్తుంచుకోండి, అర్థం చేసుకోకపోతే ఎక్కడా సంతోషం ఉండదు. అర్థం చేసుకుంటే ఎక్కడున్నా సంతోషంగానే జీవితాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఈయనకి ఎరా ఏమని, నువ్వేం బెంగపడకు రాజా, ఆవిడ పోయిందని బాధపడకు, నువ్వు ఇంకొక ఆవిడ చేసుకుంది. కానీ ఎవరిని? ఇంకో రాణి ఈవిడికి బదులు అనగానే ఈయన ఓకే అనుకున్నాడు. ఎవరో చెప్పండి మీరు, ఎవరో? రాజుగారు ఓకే అనుకున్నప్పటికి ఏమైంది? వచ్చేద్దాం చూడండి గబగబా. 20వ వచనం, మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. అంటే ఎవరిని వదిలేయడానికి రెడీ అయిపోయాడు? చెప్పండి అమ్మ, ఎవరిని వదిలేయడానికి? వస్తీని వదిలేయడానికి. ఎవడ మాట విని? మెమూకాన్ అనే వ్యక్తి మాట విని. ఎందుకంటే గొడవేటి? భర్త పిలిస్తే భార్య పలకలే. ఏమ్మా ఎందుకు పలకలేదు? అదంట రాజా తాగున్నారని రాలేదంట. పోన్లే పోనేవ్వండి అంటే అయిపోయింది. వీడు పట్టుకెళ్ళి 127 దేశాలు లింకెట్టాడు, పెట్టన్నాడు. నిన్ను లెక్క చేయలేదని తెలిస్తే ఏ భార్య ఏ భర్తను ఏం చేయదు? అమ్మ బాబోయ్ అనుకున్నాడు. అనుకొని నీకు నచ్చితే వదిలే, ఇంకో దాన్ని చేసుకుంది. కానీ సింపుల్గా అన్నాడండి. ఏమంటే నాకు ఎంత వదిలేయడం ఎంత ఈజీ అయిపోయింది చూడండి జనాలకి ఈ రోజుల్లో, కదా? అవునా కదా? దయచేసి ఎలా అన్నా బాధపడకండి. పెళ్ళి అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే, పెళ్ళి చేసుకోపోయే వాళ్ళు ఉంటే ఒక మాట చెప్తాం, మనసులో పెట్టుకోండి. వన్స్ మనం చేసుకున్నామా, వినాలి, వన్స్ మనం చేసుకున్నామా, మన బంధం వదిలేయడానికి ఆలోచన కూడా దరిదాపుల్లోకి రానివ్వకూడదు. మనం వదిలేసి ఆలోచనలు ఉంటే పెళ్ళికి ముందే చూసుకోవాలని అంటున్నాను నేను. నా వాటికి అర్థం లేదా? మరి రాజుగారికి పిల్లలు ఉన్నారంటే ఉన్నారు, భవిష్యత్తులో ఈయన కొడుకులు కనబడతారు మీకు. ఇప్పుడు ఈవిడ దారి వీడు వెళ్ళిపోద్ది, ఆయన దారిలోకి ఆయన వెళ్ళిపోతాడు. మరి పిల్లల పరిస్థితి ఏంటి? వేరే తల్లి వచ్చి తన బిడ్డలుగా చూడగలదా? చూడలేదు. వేరే తండ్రి వచ్చి తన బిడ్డలుగా చూడగలడా? చెప్పండి, చూడలేడు. తండ్రి ప్రేమ నోచుకోలేక, తల్లి ప్రేమ నోచుకోలేక ఎటు అర్థం కాని పరిస్థితుల్లో నలిగిపోతారు పాపం మీ పిల్లలు. అర్థం లేదా? అందుకే బైబిల్ ఒక మంచి మాట చెప్పింది, మీరు చదువుతానని చెప్తాను ఆ మాట నేను. ఏ భర్త అయినా ఏ భార్య అయినా అన్యాయముగా స్త్రీని కానీ భర్తను కానీ విడిచిపెడితేనంట వారి పక్షాన దేవుడు ఉంటాడంట. ఎవరుంటారు? చూడండి ఆ మాట ఎక్కడుందో చూద్దాం, అందరూ తీయండి.
అందరూ తీద్దాం, తీయండి. మలాకి గ్రంథం తీద్దాం, అందరూ తీయండి. మలాకి గ్రంథం. మీరందరూ ఏమనుకున్నారంటే వస్తీ పోతనే కదండి ఎస్తేరు వస్తుంది, మన మేడం గారు వస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వస్తీకి జరిగింది కూడా అన్యాయమే అక్కడ, అవునా కదండి? అంత పెద్ద గొడవ అయితే కాదు, తన జీవితానికి ఏం జరిగింది? అన్యాయం. మరి ఆవిడ పక్షాన్ని ఎవరుంటారు? మలాకి గ్రంథం తీద్దాం, తీయండి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య లేదా భర్త పక్షమున యెహోవా సాక్షి ఆయను. ఎవరు సాక్షి? ఎవరంట? ఒకవేళ మనం వదలడంలో కనుక అన్యాయం ఉంటే దేవుడే సాక్ష్యం కింద ఉంటాడంట. నా వాడికి అర్థం లేదా? అంటే ఎవ్వరూ న్యాయం చెయ్యకపోయినా న్యాయం చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దేవుడు. మర్చిపోకండి. నా మాట మీకు అర్థం లేదా? మనసులో పెట్టుకోండి. అందుకే నేను 99% మాట చెప్తాను, ఎన్నున్నా కలిసి ఉండడానికే ప్రయత్నం చేయాలండి. ఇది కాకుండా ఇంకో దాంట్లో బాగుంటుందండి అంటే ఎందులోనూ బాగు కదా. మీరు ఇన్నేళ్ల కాపురంలో వదిలేయాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? మాట్లాడండి. రాలేదా? ఎందుకు వచ్చిన అబద్ధాలు? బోల్డెన్ సార్లు దీన్ని వదిలించుకుంటే బాగుండరా బాబు అని 100 సార్లు అనుకుంటాం. అనుకోమా? వీళ్ళు లేకుండా ఉంటే సుఖంగా ఉంటాను రా బాబు అనుకోమా? అని అనుకున్నా మరలా మనం ఏదో పశ్చాత్తాపడు, క్షమించుకొను, సమాధానపరుచుకొను, దరి చేర్చుకోవడం వల్ల ఈరోజు బంధాలు ఉన్నాయి. మీరు వెనక్కి తొంగి చూస్తే ఆ టైంలోనే వదిలేయాల్సిన గొడవలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిలో తగ్గబట్టి ఈరోజు జీవితాలు కలిసి ఉన్నాయి. కానీ దౌర్భాగ్యం కూడా చెప్పనా, ఈరోజు ప్యాషన్ అయిపోయిందండి. ఈరోజు బంధాలు ఎలాగ ఉన్నాయంటే చిన్నాట్లకే చిత్తకాట్లకే ఇడిపోదాం. ఏం చేద్దాం? ఎంత సింపుల్ అయిపోయింది చూడండి. కానీ ఆ బ్రతుకు అల్లరైపోతుంది అనే ఆలోచన రావట్లేదు చాలామందికి. నా వాటికి అర్థం లేదా? కానీ దయచేసి మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. కలిసి ఉండాలనే ప్రయత్నమే ఎక్కువ చెయ్యండి. ఇంక ఎట్టి పరిస్థితుల్లో తప్పదంటే తీసుకున్నారు నిర్ణయం, అంతే. ఎన్నున్నా కలిసి ఉండే ప్రయత్నమే చెయ్యండి. అప్పుడే జీవితాలకి ఒక మంచి బంధం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది, అంతే. నా మాట మీకు అర్థం లేదా? ఎందుకంటే ఒకవేళ మనం అన్యాయంగా విడిచిపెడితే వారికి పక్షంగా ఎవరున్నారంట? దేవుడు. మధ్యస్థంగా వచ్చి విడగొట్టే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. అలాంటి వాళ్ళు రాకుండా ఉండే ప్రయత్నం చేసుకోవాలి మన జీవితాలకి. అర్థం లేదా? అందుకే ఇప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, ఈ మధ్యలో వేసే పొలలండి తెలియకుండానే జీవితాలు పాడు చేసేసి ఉంటాయి. భర్త బయటికి వెళ్తాడు, చాలాసార్లు చెప్పినట్టు గుర్తు నాకు ఈ మాట. భర్త బయటికి వెళ్తాడు, భార్య ఇంట్లో ఖాళీగా ఉంటుంది. పక్కింటి పేదరాశి పెద్దమ్మో ఏమండి ఇంకో రాశి చిన్నమ్మో ఇంటికి వస్తుంది. వచ్చేమంటుంది? అక్క బావలేడా? అక్కేమంటుంది? బావ బయటికి వెళ్ళాడే. అంతేనా? బయటికి వెళ్ళాడా? అదైతే ఆ అమ్మి సందులో కనపడ్డాడు నాకు. ఎవరు? బావా. సరే అయ్యని నాకెందుకులే, ఓ కొత్త ఉప్పు అంటే ఇవ్వి, ప్యాకెట్ ఇచ్చేద్ది అక్క. టెన్షన్లో ఉంటుంది మరి కదా. తెలివిగా అమ్మి ప్యాకెట్ ఎట్టుకెళ్ళిపోద్ది. సాయంత్రం వస్తాడు ఇంటికి బావా. సాయంత్రం వస్తాడు తెలియదానికి నిజంగా ఏ పొలం పనుకో ఏ పాటుకో వెళ్ళాడు ఆయన. ఇంటికి రాగానే మొదలెడుతుంది, అమ్మాయి అన్నం పెట్టు అన్నాడు అనుకోండి. అక్కడ కడుపు నిండలేదా? ఎక్కడో తెలదా ఆవిడకి, ఆయనకి. ఈవిడ మాత్రం మొదలెడితే అమ్మాయి నీళ్ళు పెట్టు, అక్కడ స్నానం చేయలేదా? ఎక్కడో తెలదో. నిజం చెప్పండి, కారణాలు కూడా తెలియకుండా మధ్యస్థంగా పెట్టిన ఈ పుల్లల వల్ల విడిపోయిన సంసార జీవితాలు ఉన్నాయా లేవా? చెప్పండి, ఉన్నాయా లేవా? అందుకని మధ్యలో ఓడికి అవకాశం ఇవ్వకూడదు భార్యాభర్తలు ఇప్పుడు కూడా. అలా ఇవ్వకుండా ఉండాలంటే ఎన్నొచ్చినా వీళ్ళు తేల్చుకోవాలి కలిసి. వన్స్ గ్యాప్ వచ్చిందా మధ్యలో మెమూకాని కాదు, ఆళ్ళాటోలో 100 మంది దూరతారు. అర్థం లేదా? ఇప్పుడు దూరాడు రాజుగారే తెల్లారికే వెళ్ళి, ఏమ్మా వస్తీ బుద్ధి లేదా, అంతమందిలో పిలిస్తే రావా అని ఉంటే అయిపోయేది, అవునా కదా? పట్టుకెళ్ళి పెద్దల మధ్య పెట్టాడు. వాళ్ళేం చేశారు? కలపాల్సింది పోయి చిన్నది పెద్దగా చేసి సంసార జీవితాన్ని విడగొట్టేశారు. అమ్మ బంగారు తల్లు, ఓ మంచి మాట చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి దయచేసి. నేను మరలా చెప్తున్నాను,
భర్త లేక కఠినమైన గొడ్డు పరిస్థితులు అనుభవిస్తున్న భార్యలు అందరినో చూస్తున్నాను నేను. భర్త చనిపోయిన భార్యల్ని ఏడుస్తున్నారు వాళ్ళు. అరే మాకు భర్త లేక మేము ఇంత బాధపడుతున్నాం, వాళ్ళు నుండి అలా ఎలా మాట్లాడుకుంటున్నారండి అని ఏడుస్తున్నారు వాళ్ళు. కానీ ఈరోజు ఎంతోమందికి కళ్ళ ముందు భర్త ఉంటే తెలియకుండా వాడు నన్ను వదిలేస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు చాలామంది. నా మాట మీకు అర్థం లేదా? దయచేసి చెప్తున్నాను, కళ్ళ ముందు భర్త ఉన్నప్పుడు వాడి విలువ తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉండాలి. వన్స్ ఆ ప్రాణం కాస్త గుట్టుకు వందనుకోండి, అప్పుడు తెలుస్తుంది మన బాధ. ఎవడో లెక్క చేయడు, అర్థం లేదా? ఎవడో ఏం సరిగ్గా పట్టించుకోడు. అప్పుడు దాకా కబుర్లు చెప్పినాడు ఎవడో నీకు కనబడ్డావు. అలాగే భర్త అయినా సరే కళ్ళ ముందు భార్య ఉన్నంతసేపు విలువ తెలియదు. ఆ భార్య చచ్చిపోయింది, అది ఇంకా ఘోరం. భార్య కాస్త ముందు పోయిందనుకోండి, ఆ భర్త బ్రతుకు ఇంకా ఘోరం. మనకు 3 పూట్ల తిండి దొరికేటప్పటికి, 3 పూట్ల అన్ని వసతులు అనుకూలమయ్యేటప్పటికీ భార్య విలువ తెలియకుండా భార్యను లోకుగా చూస్తూ వదిలేద్దామన్న ప్లాన్లో ఉన్నారు చాలామంది. వన్స్ ఆ భార్య దూరం అయితే వెళ్తాడు, బతికెంత హీనమైపోతాం. అందుకని నేను ఏమంటానంటే, దయచేసి చెప్తున్నాను, అవకాశం ఉన్నంత వరకు నీకున్న జంటని, నీకున్న తోడుని వదిలే ప్రయత్నం చేయకండి. అదేంది లేదా? బైబిల్ కూడా రాశారు కదా, దేవుడు జతపరిచిన వాణ్ణి మనుషులు వేరు చెయ్యకూడదు. నువ్వు మనిషివేగా, నీకు ఆ జంట దేవుడేస్తే నువ్వెలా వదిలేస్తావు? నువ్వెలా దూరం చేసుకుంటావు? వన్స్ దూరం ఏర్పడిందంటే ఆ దూరం మరలా కలుసుకోలేనంత దూరం అయిపోద్ది. నా వాటికి అర్థం లేదా? మనసులో పెట్టుకోండి బాలజాల. చూడండి ఇప్పుడు ఎంతటి తీక్షణంకి వెళ్ళిపోయింది ఇది. రాణిగారిని ఏం చేయాలి? వదిలేయాలి అని చెప్పి రాజుగారు చెప్పారంట. వెంటనే రాజుగారు ఏం చేశారు? వచ్చేద్దాం చూడండి, ఎస్తేరు గ్రంథం 22వ వచనం. ప్రతి పురుషుడును తన ఇంట అధికారిగా ఉండవలననియు, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలనను ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దానిని వ్రాత ప్రకారము. ఎలాగా? ఏ ప్రకారం చెప్పండమ్మా? ఎందుకు వ్రాత? రాణిని రాజుగారు వదిలేస్తున్నారో అని వ్రాత వ్రాయించాడు. మన భాషలో చెప్పాలంటే విడాకులు పత్రం. ఎందుకు వ్రాత? ఈ మెమూకన్ అన్నవాడు ఎంత తెలివైనట్టు చెప్తానండి. పొరపాటున రాజుకి ఏమన్నా మరలా మనసు పుట్టిందనుకోండి, ఎవరి మీద? రాణి మీద. ఏ రాత లేదనుకోండి, మళ్ళీ ఇద్దరు ఏమవుతారు? కలిసిపోతారు. పొరపాటున ఇద్దరు కలుసుకున్నారనుకోండి, ఖచ్చితంగా రాణి గారి కక్ష ఎవరి మీద తీర్చుకుంటారు? రాజుగారి మీద. మధ్యలో పొల్లెట్టడు మీద. అవునే కదా? అమ్మ బాబోయ్ మళ్ళీ వీళ్ళు కలిసారా, నా బ్రతుకైపోద్ది. అలా కలవకుండా ఉండాలంటే వ్రాత ప్రకారం రాయించేయాలి. ఇంకా ఆ రాత రాశాడంటే కలిసే ఛాన్సో లేదు. ఆడు తెలివితేటలు చూడండి మెముకన్ గాడి. అర్థం లేదా? వ్రాత ప్రకారము ప్రతి జనమునకు దాని భాష ప్రకారము రాజు సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించాడు. ఏమని? రాజుగారు రాణి గారిని వదిలేశాడు. ఏట్రా గొడవ? చెప్పండి, ఏట్రా గొడవ? రాజుగారు పిలిస్తే రాణి గారు రాలేదు. ఒక చిన్న గొడవని ఎంత పెద్దగా చేసి ఏంటో చూడండి, పీకి ఏంటంట పందిరేశారంటారు కదా, అలా పందిరి కింద చేసి మొత్తం హల్చల్ చేసి అడావుడి చేసి మొత్తానికి చక్కటి దాంపత్యాన్ని కాస్త విడిపోయేటట్టుగా చేశాడు ఈయన. నాన్న చూడండి, కెమెరా విడిపోయేటట్టుగా చేశాడు ఈయన. ఎవరు? మెముకాన్. అలాగొచ్చేయండి, వెనక్కి వచ్చేయండి, కెమెరా రన్ అవుతుంది, వెనక్కి వచ్చేయండి. చేస్తా తీసుకు. ఓకే, ఎలా చేశాడు చెప్పండి మీరు. చోట్ల మీరు ఎవరిన వైపు ఎలా చేశాడు? విడిపోయేటట్టుగా. అదేందా లేదా? నిజం చెప్పండి, మళ్ళీ అడుగుతున్నాను. విడిపోయేంత సబ్జెక్ట్ ఉందా? చెప్పాలి మీరు. ఉందా లేదా? లేదు. ఇప్పుడు ఇక్కడ అన్యాయం ఎవరికి జరిగింది? రాజుకా రాణికా? కానీ అన్యాయం జరిగిందని మీరు బెంగపడకండి. రాణి పక్షాన్ని ఎవరున్నారన్నాను? చెప్పండి, ఎవరున్నారన్నాను? దేవుడు ఉన్నాడు. మరి ఉన్న దేవుడు విడిచిపెట్టేస్తాడా? చెప్పండి, విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అన్నట్టుగానే దేవుడు విడిచిపెట్టలే, రాణిని పట్టుకున్నాడు. ఎవరిని?
వస్తీని. మరి పట్టుకుని ఏం చేశాడండి అని మీరు అడిగితే, ఏం చేశాడో తెలియాలంటే వచ్చే వారం కాదు, 10వ అధ్యాయం అయిపోయి కడగండి. చెప్తాను ఇవిడి కోసం. ఎవరి కోసం? వస్తీ కోసం. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ ఇద్దాం. ఆవిడ కుసేపు పర్మిషన్ ఇవ్వండి, బాధలో ఉంది కదా. ఆవిడ ఏమైందో చెప్తారు 10వ అధ్యాయం తర్వాత. కానీ ప్రస్తుతానికి ఒక మాట మనసులో పెట్టుకోండి. ఎవడో మధ్యస్థంగా వచ్చి చెప్పిన ఒక చెప్పుడు మాట వల్ల కనీసం ఆలోచించకుండా చక్కటి పచ్చటి తన కాపురాన్ని రాజు ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. ఎవడో ఆ మధ్యలో వచ్చి చెప్పినోడి పేరేం పేరు? మెమూకాను. అడుగుతా నీ పేరు మరలా మిమ్మల్ని. ఏ పేరు? మెమూకాను. ఎవరో? మెమూకాను. రాజుగారి పేరేం పేరు? అహష్వరోషు. రాణి పేరేం పేరు? వస్తీ. ఏం పేరు? వస్తీ. రాజుగారి పేరు అహష్వరోషు, రాణి పేరు వస్తీ. వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవని పెద్దగా చేసి విడగొట్టినోడు ఎవడాడు? మెమూకాను. ఎవడో? అమ్మా, భార్యాభర్తలకు కూడా ఒక మంచి మాట చెప్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, చక్కగా సంసారం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మీ మధ్య కూడా చిన్ని వాటిని పెద్దగా చేసి మిమ్మల్ని దూరం చేసి మెమూకాన్లు ఉంటారు. జర జాగ్రత్త. ఎవరుంటారు? మెమూకాన్లు. ఏటి అంత మాట అన్నాడా? ఏ మాట? ఏదో భర్తగా చిన్న మాట అన్నాడు అంతే. ఎవరిని? భార్యని. ఈవిడొచ్చి డిజైన్ చేద్ది. అబ్బా, నేను అంటుంది ఒక ఆవిడ, నాకులాడిదైతే ఈ పాటికి ఎప్పుడో వదిలిపడేద్దు. ఇప్పుడు అవతలాడికి ఏమవుతుంది? పౌరుషం కాదా? చెప్పండి, అవునా కదా? ఏంటి మీ ఆవిడ నేను అంత లోకుగా చూస్తుందా? నేనైతే ఈడ్చి కొడుతున్నరా అనగానే ఈడు రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు అలా మధ్యస్థంగా రెచ్చగొట్టి జీవితాలను పాడు చేసేవాళ్ళు ఉంటారో జర జాగ్రత్త. ఎవడో రెచ్చగొట్టినంత మాత్రాన మనం ఏమైపోకూడదు? రెచ్చిపోకూడదు. రెచ్చిపోయామా, ఎచ్చిపోయామా, మన జీవితాలు ఇలాగా పాడైపోతాయి. అర్థమైందా లేదా? అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, జ్ఞానముతో కాపురం చేయాలంట. ఎలాగా? జ్ఞానంతో. మొత్తానికి రాజుగారు రాణి గారిని ఏం చేశారు? వదిలేశారు. ఇప్పుడు వదిలేసాక ఒక్కడైపోయాడు ఈయన. ఎవరో? రాజుగారు. మరి ఒక్కడైన రాజుకి ఏమన్నా బాధ వచ్చిందంటారా, రాలేదంటారా? వచ్చిందా? మరి వస్తే ఆ బాధను ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా తట్టుకున్నాడు, ఆ తర్వాత ఆ రాజుగారి జీవితం ఏమైంది, ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం. అర్థం లేదా? ప్రస్తుతానికి ఈ వారం సక్సెస్ఫుల్గా విడగొట్టేసాం మనం. ఎవరెవరిని? రాజుగారిని, రాణి గారిని. వచ్చే వారం అయినా ప్రార్థన చేయండి. ఏదో ఒక ఆవిడ పోతే పోయింది, ఈసారైనా మంచి ఆవిడ రావాలని ప్రార్థన చేయండి. వీరికి ఎవరికి? రాజుగారికి. అలా ప్రార్థన చేసినప్పుడు ఒక ఇష్యూ మర్చిపోకండి, మన జీవితాల్లో కూడా ఇలా ఆవేశాల నిర్ణయాల వల్ల ఎన్నో సంసార జీవితాలు మనం ఏం చేసుకుంటున్నాం? పాడు చేసుకుంటున్నాం. జర జాగ్రత్త. సంసారం అనేది చాలా గొప్పది. దాన్ని వీలైనంత వరకు కాపాడుకునే ప్రయత్నమే చెయ్యాలి, కానీ చిన్న చితగా వాటికి పాడు చేసే ప్రయత్నం మనం చేయకూడదు. మనసులో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక.